కూటమికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చి 151 వస్తుంటే మీరు 164 తీసుకువెళ్ళిపోయి ఇస్తుంటే ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట, ఏదో ఒక పుస్తకాన్ని రాసుకున్నారట, ఇది మీకు తగునా అని అడుగుతున్నారు. ఎంత బెదిరించినా సరే మేము బెదిరిపోము, అదరం బెదరం, ఏమన్నా చేసుకోండి, డోంట్ కేర్ అని. మంచిది. వాళ్ళు బెదురుతారా బెదర్రా అనేది పక్కన పెడితే నిజాలు ప్రజలకి తెలియాలి కదా, ప్రజలు తెలుసుకోవాలి కదా. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వివేకానంద రెడ్డి గారి చనిపోయినప్పుడు ఏం మాట్లాడారు? ఆయన గుండెపోటుతో చనిపోయాడని తెల్లవారి పేపర్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టి పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర ఏదో రాశారు. నారాసుర వధ రాశారు. తర్వాత ఏం తేలింది? అందరూ కూడా ఆయన గుండెపోటుతో చనిపోయాడు తెలిసిన తర్వాత ఏం జరిగింది? ఆయన హత్యకు గురయ్యాడు అని తెలిసింది. ఈ మద్యం కుంభకోణం కూడా అదే జరుగుతుంది. మాకేమి సంబంధం లేదు, మేమేమి చేయలేదంటే నిజాలు బయటకు వస్తాయి. మన వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది మనం చెప్పింది కాదు కదా, వాళ్ళ సొంత. హలో హలో, మీరు నన్ను స్క్రీన్ మీద చూపించట్లేదు. నాకు నువ్వు కనిపిస్తున్నావు. సొంత మీరేంటండి బాబు, హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు మిమ్మల్ని అంత ఈజీగా తీసేస్తున్నారా? పెద్ద బొమ్మ ఆంజనేయ రెడ్డి గారి పెద్ద బొమ్మ అండి, వాళ్ళకి పెద్ద ప్రభుత్వం కదా. అదే అంటున్నాను, హ్యాట్రిక్ కొట్టారు, కోట్లాది మంది మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని మేము తీయగలమా? ఇప్పుడు దాకా కృష్ణాంజలి గారిది పెద్ద బొమ్మ చూపించారు మీరు. ఎనీవే నేనేమంటున్నా అంటే, వారి సోదరు ఒక ఆమె సొంత సోదరి కదా, మన షర్మిలమ్మ మాట్లాడుతుంది కదా, ఇంకొక ఆమె సునీతమ్మ వారి సోదరే కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారి విషయం కూడా చర్చకు వస్తుంది కదా, బెయిల్ రద్దు చేయాలని. కాబట్టి వాళ్ళు మొదట ఏం అబద్ధాలు చెప్పినా అంతిమంగా నిజాలు ఏమిటో బయటకు వస్తాయి. ఈరోజు ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది. నేనేమంటున్నా అంటే, చాలా మంది వైసీపీ వాళ్ళు చూస్తుంటాను, ఇందాక విద్యాసాగర్ చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగము ఇది జరుగుతుందని ఏదో మాటలు చెప్పడం తప్ప వాళ్ళ దగ్గర ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లేవు. ఈరోజు దర్యాప్తు సంస్థల దగ్గర, సిట్ దగ్గర ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వచ్చాయి. చాలా స్పష్టంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, చాలా స్పష్టంగా డిజిటల్ ఎవిడెన్స్, చాలా స్పష్టంగా మనీ ట్రయలు, చాలా స్పష్టంగా ఆస్తులు ఎక్కడెక్కడ కొన్నారు అవి కూడా రెడ్ బుక్ రాజ్యాంగమేనా? బంగారం కొన్నది రసీదులతో సహా బయటకు వచ్చాయి కదా, 100 కోట్ల పైన, అది కూడా రెడ్ బుక్ రాజ్యాంగమేనా? దుబాయ్లో అపార్ట్మెంట్లో ఉండేది కూడా రెడ్ బుక్ రాజ్యాంగమేనా? తాడేపల్లిలో ఎక్కడో ఒక ఇంట్లో చాలా స్పష్టంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్ని 100 సార్లు అపార్ట్మెంట్కి వెళ్ళారో అని తేల్చింది, అది కూడా రెడ్ బుక్ రాజ్యాంగమేనా? ఏమిటి రెడ్ బుక్ రాజ్యాంగం నాకైతే అర్థం కావడం లేదు. నేనేమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు, సునీతం ఆయన శ్రీమతి, నాకు చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం మొత్తం ఈ లిక్కర్ యొక్క స్కామ్ అంతా కూడా సీఎం చీఫ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి నడుస్తుందని చాలా సందర్భాల్లో అనుకున్నాం. అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి ఇంటి నుంచే మానిటరింగ్ చేస్తున్నారు. ఇంటి నుంచి మానిటరింగ్ చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారో మనకందరికి కూడా అర్థం అవుతుంది. 7 అంచెలుగా సిస్టమేటిక్ గా ఈ డబ్బు, ఈ దొంగ సొమ్మును మధ్యలో మళ్ళీ దొంగలు కొట్టేయకుండా చాలా వ్యవస్థీకృతంగా, సిస్టమేటిక్ గా, ఫుల్ ప్రూఫ్ గా 7 వ్యవస్థల్లో వచ్చిన డబ్బంతా ఎక్కడికి చేర్చాలనేది చాలా సిస్టమ్ తేల్చారు. వీటన్నిటికంటే ప్రధానమైన విషయము డిజిటల్ పేమెంట్ లేదు. ఎందుకు డిజిటల్ పేమెంట్ లేదంటే ఎందుకు కథలు చెప్తారు, సినిమా కథలు చెప్తారు, ఇంకొక కథలు చెప్తారు. డిజిటల్ ఇప్పుడు ఏమైంది? 99,000 కోట్ల రూపాయలు, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకున్నారని చాలా స్పష్టంగా తేలుతుంది. ఏమిటి చిన్న విషయమా? 1,00,000 కోట్ల రూపాయలు ప్రపంచం అంతా, దేశం అంతా డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుతూ ఉంటే, మా ఈ వీధిలో ఎవరన్నా ఈ పండగప్పుడు గంగిరెద్దుల వాళ్ళు వస్తే వాళ్ళు ఆ ఎద్దుకు కూడా ముఖం మీద యూపీఐ కట్టుకుని ఉంటారండి. మేము ఎప్పుడైనా 5-10 వేస్తుంటే, సార్ మీరు పేమెంట్ చేయండి సార్ అంటారు. అని ఇంత విప్లవం జరుగుతుంటే డిజిటల్ పేమెంట్ లో ఇప్పుడు వచ్చి మళ్ళీ కథలు చెప్తూ ఉంటారు. నేనేమంటున్నంటే వర్మ గారు, ఎవరు తప్పించుకోలేరు.
వ్యవస్థలు ఈ రోజు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి. నేను నిజంగా కూడా చాలా ఆశ్చర్యం. 5 సంవత్సరాలతో అద్భుతమైన మెజారిటీ వస్తే ఎంత దుర్మార్గమైన పరిపాలన అండి, ఎన్ని కుంభకోణాలండి, ఎన్ని దుర్మార్గాలండి, ఎన్ని దౌర్జన్యాలండి. ఒక మంచి కానీ అవకాశం ఆంజనేయుడు ఇచ్చారు. గారు, ఆంజనేయుడు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తప్పదా? నేనేమంటున్నా అంటే, నేను అరెస్ట్ అవుతారా లేదా దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తాయి. ఇది ఎక్కడ ఆగుతుందో కూడా దర్యాప్తు సంస్థ భారతి గారు పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? నేను ఇందాకనే చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారు అధికారిక నివాసం నుంచే మానిటరింగ్ చేశారని చెప్పిన తర్వాత ఎవరు మానిటరింగ్ చేస్తారు అధికారిక నివాసం నుంచి? ఇంత వేల కోట్ల రూపాయల ధనాన్ని ఎవరు మానిటరింగ్ చేస్తారు? ఎవరో ఒకరు ఈ కీ పర్సన్ ఉన్నారు కదా మానిటరింగ్ చేయాలంటే. అవి జగన్మోహన్ రెడ్డి గారైనా కావచ్చు, లేదా శ్రీమతి భారతి గారైనా కావచ్చు. కాబట్టి ఇందాక వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ అన్ని మీరే చెప్తున్నారే, సిట్టు రిపోర్ట్లు అన్ని కూడా మీరు అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కదా, వాళ్ళు సబ్మిట్ చేసింది పేపర్లలో వచ్చాయి కదా. సిట్టు ఏ విధంగా సబ్మిట్ చేశారు, ఎన్ని అంశాలు ప్రస్తావించారు, ఎవరెవరు, ఏమిటి, ఏ విధంగా ఇచ్చిన తర్వాత ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న తర్వాత కృష్ణాంజలి గారు ఏం మాట్లాడినా, నేనేం మాట్లాడినా, మీరు మాట్లాడినా కొత్త విషయాలు కాదు కదా. ఇది వెంకటేశ్వర గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాల నుంచి మనం ఎన్నిసార్లు చర్చించాము, మనం అనేక సందర్భాల్లో చెప్పాం కూడా, ఆరోపణ చేశాం.